అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విమాన సర్వీసులపై జాప్యానికి సంబంధించి విమాన సర్వీసుల జాప్యంపై గంటా శ్రీనివాస్ ట్వీట్ చేయడం జరిగింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి, అంతే తప్ప ఇలా ట్వీట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలంటూ కూడా టీడీపీ హైకమాండ్ చెప్పుకొచ్చింది. విమానయాన శాఖ మంత్రి కూడా మనవారే అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్కి ఫోన్ చేయొచ్చు కదా అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు అంటూ ఇక్కడ గట్టిగానే చెప్పుకొచ్చింది. ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ ఇటీవల గంటా శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సంబంధించి మీరు చూడొచ్చు. మీరు చూస్తే కనుక అదిగోండి, ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సిఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలాని హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా ఆ అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అధిష్టానం రియాక్ట్ అయింది. కాస్త గట్టిగానే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇంకా ఏమని చెప్పుకోవచ్చని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం గంటా శ్రీనివాస్కి ఏం చెప్పింది? ఇంకా అంటే నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి గంటా శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా ఆ అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే అంశాల మీద తెలుగుదేశం పార్టీ కొంత సీరియస్ గా వ్యవహరించింది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి నిన్న విజయవాడకి వెళ్లాల్సినటువంటి 2 విమానాలు రద్దు అవడంతో పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా లేకపోవడంతో గంటా శ్రీనివాసరావు విజయవాడ చేరుకోవడానికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి తిరిగి విజయవాడ గన్నవరంకి రావాల్సిన పరిస్థితి. ఆయనతో పాటు సిఐకి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు కూడా తనతో పాటు వచ్చారు. దీనివల్ల రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని గంటా శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేయాలి. అంతేకాదు విశాఖ నుంచి విజయవాడ చేరుకోవాలంటే హైదరాబాద్ వెళ్లి రావాల్సి వస్తుందని తాను మొదటిసారి చూస్తున్నానంటూ ఆయన కొంత వ్యంగ్యంగా ఫేస్బుక్ లో ఆయన రెస్పాండ్ అయిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం దీని మీద సీరియస్ అయింది. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ పక్క జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. ఆయనకి సమాచారం ఇస్తే సరిపోతుంది, కానీ బహిరంగ వేదికల ద్వారా సోషల్ మీడియా పోస్టులు పెట్టి పార్టీని ఇబ్బంది చేయడం, లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది గురి చేయడం కరెక్ట్ కాదని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసి ఇలాంటి చర్యలు మరోసారి రిపీట్ కావద్దంటూ గంటా శ్రీనివాసరావుకి అయితే కొంత వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే జనరల్ గా పార్టీలో చాలా మంది చాలా సమస్యలు ఎదుర్కొంటారు, కానీ వాటిని పార్టీ వద్ద ప్రస్తావించాలి, కానీ ఇలా బహిరంగ వేదికల ద్వారా మాట్లాడడం ద్వారా అది పార్టీకి కొంత ఇబ్బంది కలుగుతుంది. రెండోది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగించే అంశం. కాబట్టి గంటా శ్రీనివాసరావు పార్టీతోనూ లేకపోతే ఆయన రామ్మోహన్ రాయ్తో మాట్లాడితే సమస్య పరిష్కారం అయింది. కానీ ఏకంగా ఆయన ఫేస్బుక్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ ద్వారా పెట్టడం ద్వారా అది పార్టీని లేకపోతే ప్రభుత్వాన్ని ఇబ్బంది గురి చేసేలాగా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాట్లాడుతుంది. ఏదేమైనప్పటికీ మళ్ళీ ఇలాంటి తప్పిదాలు చేయొద్దంటూ కొంత చురకలు అయితే గంటా శ్రీనివాసరావు అందించింది. అయితే గంటా శ్రీనివాసరావు ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా కొంత మీడియాలో చర్చ జరగాలనే ఉద్దేశంతోనే ఫేస్బుక్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఏమైనా పార్టీ మీద ఆయన ఏమైనా కాస్త అలకపోనారా, లేకపోతే అక్కడ లోకల్ గా పార్టీలోనే ఏమైనా అంతర్గతంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? పార్టీలో అంతర్గత విభేదాలు అయితే ఏమీ లేవు. ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే గెలిచారు. అయితే మంత్రి పదవి కొంత ఆశించినప్పటికీ ఆయన మంత్రి పదవి రాలేదు. సెకండ్ అంటే షఫలింగ్ తర్వాత ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశాభావంతో అన్నాడు. కానీ మంత్రి పదవి అసహనం అనే అంశాన్ని పక్కన పెట్టి కేవలం ఆయన వ్యక్తిగతంగా విశాఖపట్నం నుంచి విజయవాడ రావడానికి హైదరాబాద్ వెళ్లి తిరిగి విజయవాడ రావాల్సి వస్తున్న పరిస్థితిని మాత్రమే తాను ఫేస్బుక్ లో వ్యక్తపరిచాను, ప్రజలకు కూడా తెలియని మాత్రం వ్యక్తపరిచానని ఆయన వరకు తను సమర్థించుకుంటే, కానీ అది పార్టీ పరంగా లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది గురి చేస్తుందని ముందుగా
తెలుసుకోలేకపోతే ఎలాగంటూ పార్టీ అధిష్టానం కూడా గంటా శ్రీనివాసం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి పరిస్థితి రిపీట్ కావద్దు, ఎందుకంటే రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు మీకు చర్చకుండా అలాంటి సమస్య పరిష్కారం అవుతుంది, కానీ ఇలా బహిరంగ వేదికల ద్వారా మాట్లాడడం ద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని పార్టీ అధిష్టానం కూడా కొంత ట్వీట్ వార్నింగ్ అయితే గంటా శ్రీనివాసరావుకి ఇవ్వడం జరిగింది సజయ్. రైట్, ఇది మరి ముఖ్యంగా ఆలస్యానికి అంటే ఈ విషయానికి సంబంధించి ఇంకా ఏముంది, మరి ముఖ్యంగా ఆంధ్ర టు ఆంధ్ర అంటూ ఆయన చెప్పుకొచ్చారు, వయా తెలంగాణ అంటూ కూడా. సో ఈ విషయానికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యిందా? ఎందుకంటే ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అనే క్యాప్షన్తో ఆయన వెళ్ళిన సందర్భం అంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ, అంటే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం రావడానికి వయా తెలంగాణ, అంటే వయా హైదరాబాద్ తెలంగాణ వచ్చి హైదరాబాద్ నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ఇండైరెక్ట్ గా కావాలనే కొంత నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేలాగా గంటా శ్రీనివాసరావు వ్యవహరించారనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. వైజాగ్ నుంచి ఫ్లైట్లు డిలే అయితే దాని కేంద్ర మంత్రితో మాట్లాడితే ఎందుకు డిలే అయింది, ఎందుకు క్యాన్సిల్ అయిందనే విషయాలు కేంద్ర మంత్రి, కూటమిలో ఉన్నటువంటి మంత్రి, రెండోది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి అని ఆయనతో మాట్లాడితే అయిపోయేదాన్ని. సోషల్ మీడియా వేదిక పెట్టి కొంత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నం గంటా శ్రీనివాసరావు చేశాడనేది ప్రధానంగా టీడీపీ అధిష్టానం మండిపడుతున్న నేపథ్యం. దానిలో భాగంగానే కొంత ఆయనకి హెచ్చరికలు కూడా జారీ చేసి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విమాన సర్వీసుల జాప్యంపై గంటా శ్రీనివాస్ ట్వీట్ చేయడం జరిగింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలంటూ చెప్పుకొచ్చింది టీడీపీ హైకమాండ్. విమానయాన శాఖ మంత్రి కూడా తెలుగుదేశం పార్టీ వారే కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఆచితూచి వ్యవహరించాల్సినట్టు కూడా చెప్పుకొచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్కి ఫోన్ చేయొచ్చు కదా అంటూ చెప్పుకొచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు అంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ ఇటీవల గంటా శ్రీనివాస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్న నేపథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.